ఏంటి ధర్మ అన్న లావణ్య రాజస్థాన్ కాంట్రవర్సీ గురించి మీకు తెలుసు కదా? తెలుసు అన్న. బాగా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా. బాగా వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థమవుతుంది. రోజు ఒక సంచలనం జరుగుతుంది. సో లావణ్య గ్రేట్ అంటే సపోర్ట్ లావణ్యకు ఉంటారు అందరూ, రాజస్థాన్ గారికి ఉంటారా? ఇద్దరికి ఉంటా అన్న, ఇద్దరికి ఉంటా అంటే ఇద్దరికి ఉండకుండా ఎట్లుంటారు అన్న? మన కాంట్రవర్సీలా ఎవరిదో పాయింట్ ఉంటుంది కదా. ఏదైనా సరే ఇటు ఏమంటారు కృష్ణుడికి ఎక్కకూడదు కదా. ఏదైనా సరే బయట టీవీకి ఎక్కకుండా బయట సాల్వ్ చేసుకోవాలి, కానీ టీవీలోకి ఎక్కి అందరూ తెలిసి అది మంచి పద్ధతి కాదు కదా. అంటే కేసుల వరకు పోయింది. మళ్ళీ శేఖర్ భాష ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళిండో అంతకుముందు వరకు కొంచెం సైలెంట్ అయిపోయింది. నేను ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళిండో అప్పటి నుండి మీ కాంట్రవర్సీ మళ్ళీ స్టార్ట్ చేసింది. సో దానికి రీజన్ మళ్ళీ ఇంకొకటి మాత్రం చెప్తా, ఒకటి మాత్రం ఏం చెప్తా అంటే ఇద్దరి మధ్యలో ఎవరు బెనిఫిట్ అయ్యారంటే శేఖర్ భాష బాగా బెనిఫిట్ అయ్యిండు. మంచి బిగ్ బాస్లో వేయండు, ఒక 5-6 వారాలు ఉంటాడు, ప్రజలు కామేస్తాడు, బయటకు వస్తాడు. ఈ ఇద్దరి మధ్య ఆయనకు బాగా ఫేవర్ అవుతుంది అనుకుంటున్నా. అంటే సపోర్ట్ ఎవరికి బాగా? అదే ఇద్దరికే సపోర్ట్ అంటే ఎవరికి చెప్పలేము, ఇంకా మనకు కంప్లీట్గా తెలియదు కదా మనకి. అంటే లావణ్య గారు డ్రగ్స్ కేసులో కూడా వెళ్ళారు, పోలీసు తనిఖీ చేశారు అనేది మీకు తెలుసు. సో కొన్ని రోజులు జైల్లో కూడా ఉండొచ్చు తను. సో డ్రగ్స్ తీసుకోవడంపై, లేడీస్ డ్రగ్స్ తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా డ్రగ్స్ అనేది తీసుకోకూడదు. ఈ రోజుల్లో డ్రగ్స్ అనేది ప్రొహిబిటెడ్. ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకోకూడదు. ఇంకా దానివల్ల ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా అలవాటు అవుతారు కదా. ఇంకా టీవీలో ఏంటంటే బాగా డ్రగ్స్ అని చెప్పేసరికి పిల్లలు కూడా ఇది ఏందో ట్రై చేయాలి, మనం కూడా ట్రై చేస్తారు కొత్తగా. సో అందువల్ల ఏంటంటే డ్రగ్స్ సైడ్ కూడా అసలు మనము దాన్ని టీవీలో దాన్ని అంత ఎక్కువ ఫోకస్ చేయకూడదు యాక్చువల్గా. అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉండేది ఏంటి? అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉంటుంది ఏంటది? ఏముంటుంది అలా చెప్పు. చెప్పండి బ్రదర్. అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉంటుంది. చెప్పు, నువ్వు చెప్పు. అమ్మాయిలకు ఒకేలా ఏముంటుంది? ఫిజిక్ ఉంటుంది. ఫిజిక్ పోడే ఫిజిక్ కాకుండా, ఫిజిక్ కాదు, ఫిజిక్ అందరికి సేమ్ ఉండదు కదా. చెప్పు చెప్పు. అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్పేలాగా ఏముంటుంది గురు? లేదు, అట్లా ఉంటే అందరూ బాగుంటుండే. దగ్గరికి రా, చెప్పు. నేను చెప్పు. ఎక్కడ రా? ఓకే చెప్పండి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఏముంటుంది? ఆర్ట్ ఉంటుంది కదన్నా. ఇంకా అంటే ఇంకేం